నమస్తే. మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం. మనము ఇంతకుముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో 1 నుంచి 6 వరకు చెప్పుకున్నాం. వారి విధి సంఖ్యల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య 7, విధి సంఖ్య 1 వీరి గురించి వీళ్ళ బలాలు, బలహీనతల గురించి, విద్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఏ నెలలో అయినా సరే 7, 16, 25 ఈ తేదీలలో జన్మించి వీరి యొక్క విధి సంఖ్య 1 అవుతుందో వీరంతా కూడా ఈ వర్గానికి చెందిన వాళ్ళే. 7 అనే నంబరు కేతుగ్రహానికి సంబంధం ఉన్న సంఖ్య. ఈ 1 సూర్యగ్రహానికి సంబంధం ఉన్న సంఖ్య. ఈ కాంబినేషన్ని న్యూమరాలజీలో డెడ్ యాంటీ కాంబినేషన్ అంటారు. ఈ 7వ సంఖ్య వారు మంచి వ్యక్తిత్వం, మంచి జ్ఞానం, మంచి ఆలోచన శక్తిని కలిగి ఉంటారు. వీరికి కవిత్వం అన్నా, కథా రచనలన్నా, కళలన్నా, సంస్కృతి మీద అభిరుచి ఉంటుంది. ఉన్నతమైన ఆలోచనలు చేసే వారుగా ఉంటారు. వీళ్ళు కుటుంబానికి కానీ దేశానికి కానీ మంచి పేరు తెస్తారు. వీరికి సైన్స్ సబ్జెక్ట్ మీద అభిరుచి ఉంటుంది. వీళ్ళు ఎంబీబీఎస్ చేస్తే మటుకు మెడికల్ ఫీల్డ్కు సంబంధించిన కోర్సులు ఏమైనా చేసినా సరే మంచి పేరు తెచ్చుకుంటారు. ఎంసీఏ కూడా వీళ్ళకు సరిపడుతుంది. ఎంఏ జ్యోతిష్యం అయితే వీళ్ళకు మంచిగా రాణించేదానికి కూడా ఆస్కారం ఉంది. వీరి నామ సంఖ్య విధి సంఖ్యకు అనుకూలం ఉంటే సరే జీవితంలో విజయాన్ని సాధిస్తారు, లేకపోతే సమస్యలు తప్పవు. సరైన నామ సంఖ్యతో అభివృద్ధి సాధించవచ్చు. వీరికి దయాగుణం, సానుభూతి ఎక్కువ. ఇతరులు బాధపడుతుంటే అస్సలు చూడలేరు. అవతల వాళ్ళు బాధపడుతుంటే ఈ బాధ వాళ్ళదే అన్నట్టుగా ఫీల్ అవుతారు. మతం అంటే ఆసక్తి. వాళ్ళ మతాలు ఏ మతంలో ఉన్నా కానీ వీళ్ళు వాళ్ళ మతం మీద ఎక్కువ ఆసక్తి కలిగే ఉంటారు. తాత్విక వేత్తలు కూడా రాణిస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం విచారవదనంలో ఉంటారు. వీళ్ళని ఒంటరిగా ఉంచడం కంటే నలుగురిలో ఉంచడం మంచిది. కొందరు కుటుంబ జీవితం అయోమయంగా ఉంటుంది. కొందరికైతే వీళ్ళు ఒక్కొక్కరికి 2వ వివాహానికి కూడా సిద్ధమవుతారు. సరైన నామ సంఖ్య ఉంటే మంచి కుటుంబం, మంచి జీవితం, మంచి సంపద, ఆరోగ్యం అన్నీ లభిస్తాయి. అన్నీ ఉన్నా కానీ వీళ్లకు ఏదో ఒక అసంతృప్తి ఉన్నట్టుగా ఉంటారు. కొన్నిసార్లు వీళ్ళు మంచిగా అందరితో కలివిడిగా ఉన్నా ఒక్కొక్కసారి మాత్రం మౌనంగా ఉంటారు. సమయం వచ్చినప్పుడు తమ ఆలోచనలు మాత్రం అప్పుడు తెలియజేస్తారే కానీ అనవసరంగా మాట్లాడరు. వీరు సత్య బోధకులు. మోసాన్ని అయితే అస్సలు ఇష్టపడరు. వీళ్ళు మానసిక సమస్యలు, మనోవ్యాకులత, పంటి నొప్పులు అప్పుడప్పుడు బాధపడతారు. వీటితో సరైన చికిత్స తీసుకుంటే సరిపోద్ది. ఇది ఈరోజు వీడియో. ఈ 7, 1 కాంబినేషన్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.